హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. రాజ్ తరుణ్ లావణ్యది ఒక ఆడియో లీక్ అవ్వడం జరిగింది. సో ఈ ఆడియో లీక్ అనేది ఇది లీగలా ఇల్లీగలా? ఇప్పుడు చాలా మంది ప్రేక్షకులు ఆ ఆడియో లీక్ వింటున్నారు. యూట్యూబ్లో కావచ్చు, సెల్ ఫోన్స్ లో కావచ్చు, ఇలా అనేక చోట్ల చాలా మంది జనాలు, చిన్నలు పెద్దలు ఇలా వాటిని వింటూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనే మరిన్ని విషయాల గురించి మనతో మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే మహేష్ గారు. నమస్తే అండి. ఈ ఆడియో లీక్లు అనేవి, కాల్ రికార్డ్స్ కావచ్చు, ఆడియో లీక్స్ కావచ్చు, ఇలాంటి లీక్స్ మనం లీక్ చేసి ఇలా వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మహేష్ గారు? ఇది లీగలా మహేష్ గారు? ఇప్పుడు మొదటగా మనం ఏమనుకోవాలంటే, మన జనానికి వాడి విషయం కన్నా పక్కన వాడి విషయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఎక్కడికి పోతున్నాడు, వాడి విషయాలు కావాలి. ఇక్కడ మన ఇల్లు, మన పరిస్థితి వాడికి అవసరం లేదు. పక్కన వాళ్ళ మీద ఇంట్రెస్ట్ వీడి మీద వీడు పెట్టుకోడు. ఇప్పుడు ఇట్లానే ఈ రాజ్ తరుణ్ లావణ్యది చాలా రోజులుగా ఇష్యూ జరుగుతుంది. ఛానల్స్ కానీ, మన సోషల్ మీడియాలో కానీ ప్రతి చోట ఇదే టాపిక్ నడవటము, అందరూ వచ్చి చర్చలు పెట్టుకోవటము, యూట్యూబ్లో, వీటిల్లో, ఈ సోషల్ మీడియాలో వాటి గురించి కామెంట్స్. ఇది అసలు ఆ ఇష్యూకి అంత ఇంపార్టెన్స్ అవసరమా అనేది ఒకసారి ఆలోచించాలి. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయం మనం ఎక్కడో ఒక చోట కూర్చొని దాన్ని విశ్లేషించుకోవటం అవసరమా? దేశంలో ఇంతకన్నా వేరే అవసరమైన విషయాలు లేవా? ఏదన్నా జనానికి ఉపయోగపడే విషయాలేనా ఇవి? ఇప్పుడు ఇవాళ ఇది అని కాదు, ఈ మధ్యకాలం మొన్న ఇంకోటి జరిగింది, అంతకుముందు ఇంకోటి జరిగింది. ఈ స్టూడియోలో కూర్చోబెట్టడం, నలుగురిని పిలవటం, ఈ చర్చలు పెట్టడం, ఇవన్నీ అసలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆడియో లీక్ అంటున్నారు. ఆడియో లీక్ ఎవరు చేశారనేది మనకి తెలియదు. అదేంటంటే ఇంకా కనుక్కొని పోలీసు వాళ్ళే అది కనుక్కొని పోలీసు వారే దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా కామన్ మ్యాన్కి తెలియాల్సింది ఏమంటే, ఇప్పుడు మీరు నేను ఫోన్లో మాట్లాడుకున్నా సరే, మీరు కానీ నేను కానీ మన ఇద్దరం మాట్లాడుకున్నది ఒకవేళ రికార్డు చేసి దాన్ని మూడో వ్యక్తికి వినిపించిన, మూడో వ్యక్తికి దాన్ని పంపించిన, హీ ఈజ్ లయబుల్ టు ప్రాసిక్యూట్. అంటే ఇతను మీద కంప్లైంట్ ఇవ్వచ్చు మనం. మన ఇద్దరం మాట్లాడుకుంది మీరైనా నేనైనా రికార్డు చేసి వేరే వాళ్ళకి ఇచ్చినా నా మీద మీరు, మీ మీద నేను కంప్లైంట్ ఇవ్వచ్చు. అది అసలు అది ఇల్లీగల్, అది అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇది వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఎవరు లీక్ చేశారో కానీ వాళ్ళిద్దరులో ఎవరో ఒకళ్ళు రికార్డ్ చేసిందే ఉంటుంది. మ్యూచువల్ గా ఎవరు చేశారో వేరే వాళ్ళు వాళ్ళ మీద అసలు కేసు ఫైల్ చేసే అవకాశం ఉంది, అసలు చేయొచ్చు నిజం చెప్పాలంటే. అప్పుడు ఇటువంటిది ఏ ఒక్కటైనా జరిగితే మనకు ఈ దరిద్రం అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే పని. ఇప్పుడు ఆడియో లీక్ అని మన ఎలక్షన్ ముందు చూసారో లేదు మీరు, మన జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఆడియో లీకులు చాలా ఎదురు సంభాషించుకున్నది, లేకపోతే ఎవరో ఒక పార్టీకి సంబంధించిన లీడర్ కానీ వాళ్ళు మాట్లాడుకున్నది, ఇవన్నీ ఆడియో లీక్ అని చెప్పి సోషల్ మీడియాలో డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నారు. అసలు ఇది చాలా నేరం. అసలు ఇప్పుడు అసలు ఆ విషయం పక్కన పెడితే, ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళ పర్సనల్ జీవితం గురించి మనం ఇంకోడో ఇప్పుడు ఈవెందో మనం ఇద్దరం అయినా సరే ఎవడైనా మాట్లాడుకోవటానికి ఏం హక్కు ఉంది వాళ్ళకి? ఈ ఆడియో లీకేజ్ గురించి పక్కన విషయాలు ఇది పోనీ దేశంలో ఈ సమస్య ఇదేమన్నా, ఇప్పుడు వీళ్ళకేమన్నా సమస్య, అది వాళ్ళిద్దరు సమస్య వాళ్ళు తీర్చుకుంటారు. వాళ్ళు ఇద్దరు చెరో పక్క వాళ్ళ లాయర్లను పెట్టుకుంటారు, లీగల్ గా ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు దాన్ని సమస్యను ఎట్లా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. కోర్టులు ఉన్నాయి, కోర్టులు ఎవరి న్యాయం ఉందో వాళ్ళకి తగ్గట్టు తీర్పు చెబుతారు. మనమే ఇక్కడ కూర్చొని తీర్పులు చెప్పేస్తాము, మనమే ఇక్కడ ఎవరు తప్పో మనం తేల్చేస్తాము. ఇవన్నీ అసలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే ఇది జనానికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే జనానికి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్లా అంటాడేంది, మనకి ఇది బాగుంది కదా, ఇంట్రెస్ట్ గా సబ్జెక్టు, పని బాట లేకుండా పక్కన విషయాలు ఏమంటారు అంటే, మహేష్ గారు సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాం, ఇలాంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొంటామేమో ఫ్యూచర్ లో అనే ఉద్దేశంతో అలా ఆలోచిస్తారు కదా. సో ఇదేలా అంటే సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, రోడ్డు ఎక్కడో మీరు వెళ్ళేటప్పుడు ఉండదు, రిటర్న్ వచ్చేటప్పుడు ఒక గుంట ఉంటుంది రోడ్డు మీద మధ్యలో.
సడన్ గా దాని మీద గుంటలో దిగి బండి స్కిడ్ అవడం పడటం జరుగుతుంది. ఇది కదా సమాజం గురించి ఆలోచించాలంటే. ఎవడో ఇద్దరు పర్సనల్ విషయాన్ని మాట్లాడుకుంటూ ఇది సమాజం గురించి ఆలోచించడం ఎలా అవుతుంది? ఇద్దరు వ్యక్తిగత విషయాలు, ఇద్దరు మనుషుల మధ్యవి, అది పట్టించుకోవటం, సమాజం గురించి పట్టించుకోవటం అవ్వదు. ఇటువంటి సామాజిక సమస్యలు అనేది వేరు. సామాజిక సమస్యలు అంటే ఇటువంటివి. ఇప్పుడు మీకు కరెంటు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా రోడ్లు, ఇటువంటివి, ఏది తాగే మంచినీళ్ళు సమస్య, ఇంకా ఇట్లాంటివి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి మనకేమన్నా అందాల్సినవి కానీ అవి అందకుండా ఉండటం కానీ, మధ్యలో ఎవడన్నా దళారీలు వాళ్ళు మధ్యలో ఈ కమిషన్లు తీసుకొని ఏదైనా మనకి సక్రమంగా అందాల్సినవి అందకుండా చేయటం కానీ, ఇటువంటివి ఏమన్నా ఉంటే అది సామాజిక సమస్యలు. వాటి మీద సామాజిక బాధ్యత ఉండాలి జనానికి, ప్రజలకు, ఎవరికైనా. అవి మానేసి ఇటువంటి పర్సనల్ విషయాల గురించి మాట్లాడుకోవటం, అవి వాటి మీద ఇంట్రెస్ట్ చూపించడం, ఇది ఎట్లా సామాజిక బాధ్యత అవుతుంది? ఏదేమైనప్పటికీ ఈ రోజుల్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళవి తప్పులు ఉంటున్నాయి, వీళ్ళవి తప్పులు ఉంటాయి. అంటే కేసెస్ ని బట్టి కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళు క్రూరంగా ప్రవర్తించడం చూస్తున్నాము, కొన్ని సందర్భాల్లో మగవాళ్ళు అలా ప్రవర్తించడం చూస్తున్నాం. ఈ మధ్య రీసెంట్ గా జరుగుతున్న రేప్ కేసులు కానీ అవి చాలా దారుణంగా ఉంటున్నాయి. అలానే ఆడవాళ్ళు కూడా కేసులు పెట్టడం లేకుండా వీళ్ళే ఎదురు భర్త మీద కేసులు పెట్టడం, 498 కానీ గృహహింస కేసులు ఇవి పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇవి జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి. సహజీవనం అని చెప్పి అదొక కొత్తగా ఇప్పుడు ఈ మధ్య కేసులు మనవి ఎక్కువ ఇవే జరుగుతున్నాయి. సహజీవనం అనేది లైవ్, అది ఇల్లీగల్ కాదు అనేది ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చి ఆ సహజీవనం చేసి మళ్ళీ గొడవలు పడి, ఏ రైట్ ఎవరికి లేదు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఏమో పెడుతుంది, వాడు నన్ను అరెస్ట్ చేస్తుందని అతను వెళ్తాడు కోర్టుకి. ఇలా వీళ్ళిద్దరు ఈ సహజీవనం వల్ల కూడా చాలా సమస్యలు ఈ మధ్య మనం వింటున్నాం. అందుకని సహజీవనం ఇటువంటివి ఏంటంటే అసలు మన కల్చరు కాదు, మనం ఏదైనా కానీ ఇద్దరికి ప్రమాదకరంగా తయారైనాయి ఇటువంటివి. కాబట్టి అటువంటి కల్చర్ మానేసి మంచిగా ఉంటే బెటరు. ఇటువంటి జనం ఇటువంటి విషయాల మీద ఆసక్తి చూపించకుండా ఏదన్నా సామాజిక బాధ్యతతో